గుత్తి పట్టణ మండల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా గౌరవ నిస్వార్థ పాత్రికేయ మిత్రులకు మా జనసేన పార్టీ గుంతకల్ నియోజకవర్గం తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ పాత్రికేయ సమావేశం చేసినటువంటి మా నిస్వార్థ జన సైనికులకు, వీర మహిళలకు, మా నాయకులకు, వివిధ హోదాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ప్రధాన కారణం రెండు తెలుగు రాష్ట్రాలనే కాకుండా దక్షిణ భారతదేశంలో తిరుగులేని నాయకుడిగా ఎదురున్నటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతూ మతాల మరియు కులాల వైర్యమాలను పెంచుతూ చేస్తున్నటువంటి హడావిడిని అందరూ గమనిస్తున్నారు. ఈ విషయాలన్నింటినీ ఖండించడానికే ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ని పెట్టారు. ముఖ్యంగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ సూడో వాదులు, ముఖ్యంగా పాత్రికేయ ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులు నానా హంగామా చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అంటే మాకు కూడా గౌరవం ఉంది, ఆయన కూడా పొరపాటున మాట్లాడానని చెప్పాడు పెద్ద స్థాయిలో. మేము కూడా ఆయన క్షమాపణ చెప్తే దాన్ని కూడా మేము స్వాగతించాము. అయినా కూడా దాన్ని ఉద్దేశపూర్వకంగా ఏదో సాధించాలనేటువంటి ఉద్దేశంతో ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు భారత ప్రధాని భరత జాతి ముద్దుబిడ్డ పవన్ కళ్యాణ్ గారిని ఇంటికి వచ్చి పరామర్శించారో అప్పటి నుంచి గుండెల్లో రైలు పరిగెత్తున్నాయి ప్రతి ఒక్కరికి. ఎప్పుడైతే ఆయనతో మంచి సత్సంబంధాలు ఏర్పడుతున్నాయి, మా తెలంగాణలో కానీ దక్షిణ భారతదేశంలో కానీ ఎక్కడ వీళ్ళ ఉనికి కోల్పోతున్నటువంటి ఉద్దేశంతో లేనిపోని అపోహలు సృష్టిస్తూ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడం నిజంగా అంటే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు చెప్తున్నాము, ప్రాంతీయ విద్వేషాలు ఇప్పుడే గుర్తుకొస్తాయా? పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా కొండగట్ట అనే స్వామికి సుమారు అంటే తిరుమల తిరుపతి దేవస్థానం నుండి 34 కోట్లు తీసుకొని వచ్చినప్పుడు రెడ్ కార్పొరేట్ వేసి మీరే సెలెక్ట్ కొట్టి మరి ఆయన స్వాగతం పలికారే. నిజంగా చాలా రాజకీయాలకు రాకముందే ఆదిలాబాద్ ఏజెన్సీ ఏరియాలలో బోర్డు వేపించి ఆయన వారం తెప్పించినప్పుడు స్వాగతించారే. మరీ ముఖ్యంగా ఫ్లడ్స్ వస్తే తెలంగాణ ప్రాంతంలో ₹1 కోటి ప్రజెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినప్పుడు స్వాగతించారే. అంతెందుకు మా మెగాస్టార్ చిరంజీవి గారు కొన్ని దశాబ్దాలుగా బ్లడ్ బ్యాంక్ పెట్టి, ఐ బ్యాంక్ పెట్టి సేవలన్నీ చేస్తున్నప్పుడు కూడా స్వాగతించారే. ఎప్పుడైతే రాజకీయంగా ఒక పార్టీ మీటింగ్ పెడతారంటేనే మీకు హడలెత్తారా? పొన్నం ప్రభాకర్ కానీ, అనిరుద్ధ్ రెడ్డికి కానీ, ముఖ్యంగా మా కవితక్క కూడా సూటిగా చెప్తున్నాం. అమ్మా కవితక్క, కరీంనగర్ లో మిమ్మల్ని అనకూడదు, ప్రజలు పారద్రోలితే మీ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్సీగా చేస్తే నువ్వు ఆ ఎమ్మెల్సీని అడ్డం పెట్టుకొని లిక్కర్ మాఫియాతో నిజంగా మా తెలుగు రాష్ట్ర ప్రజల ఆడపడుతున్న గౌరవాన్ని కూలనాలనేటువంటి వ్యక్తివి నువ్వు. ఈడీఎస్ అమలు చేసినటువంటి వ్యక్తి మీరు కూడా మా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారా? పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోతే తనదైన శైలితో అద్భుతమైనటువంటి పోరాటం చేసి నిజంగా ఆంధ్రప్రదేశ్ మనలు పొంది 20% నిజంగా భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలు ఎక్కడ లేనటువంటి 100% స్ట్రైక్ రేట్ సాధించినటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నాయకుడి మీద మీరు పోరాటం నిజంగా చాలా హేమైతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఎక్కడైనా కూడా మీరైతే టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ చేసుకోవచ్చు, మీ పార్టీని భారతదేశ నలుమూలలా వ్యాపింపజేయడానికి ముందుకు రావచ్చు. కానీ మా నాయకుడు తెలంగాణలో పార్టీ ఎస్టాబ్లిష్ చేస్తాము, సాధికంతో మీటింగ్ పెడతామంటే మీకు అప్పుడే ఇబ్బంది ఏర్పడతాయా? ఏది ఏమైనా చిరంజీవి లాంటి ధర్మరాజు కాదు మా పవన్ కళ్యాణ్ గారు, విశ్వ విజేత గారు ఇచ్చేటువంటి అర్జునుడు లాంటి వ్యక్తి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అనేది గుర్తుపెట్టుకోవాలి. టీఆర్పీ టైం కాదు ఇది, జనసేన సోషల్ మీడియా యుగం. నిజంగా మా గౌరవ పాత్రికేయ మిత్రులు కానీ, మా సోషల్ మీడియా వారియర్స్ లో కానీ మీకు అందరికీ తిప్పి కొడతాం. దాంతో పాటు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎప్పుడు లేనటువంటిది పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చేశారని చెప్పి కోడి చెరువుని కబ్జా చేశారంటున్నారు. హైడ్రా కమిషనర్ గారే సాక్షాత్తు చెప్పారు, కంపల్సరీ చెరువు సింగం భూముల్ని ఖచ్చితంగా ఒరిజినల్ పట్టా ఇవ్వడానికి అవకాశం ఉందని చెప్పి అంత పెద్ద మనిషి గౌరవప్రదమైనటువంటి ఐపీఎస్ అధికారి చెప్పిన తర్వాత కూడా మీరు మరీ మాట్లాడుతున్నారంటే మీకే వదిలేస్తున్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారిని ఒక కుల నాయకుడిగా చేయడాన్ని నిజంగా జనసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మా పార్టీ విధానమే కులాలు కలిపే ఆలోచన విధానం, మా మూల సిద్ధాంతం. ఏదేమైనా మీరు బాగు పెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అనేక రోడ్లు వేస్తున్నాడు, డ్రైన్లు కడుతున్నారు. ఇవే కాకుండా వైవిధ్యమైనటువంటి
సంస్కరణ తీసుకొస్తున్నాడు. ఆ సంస్కరణ తీసుకొస్తే రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు వచ్చి కేంద్ర ప్రభుత్వం కూడా సుమారు 29 అవార్డులు ఇచ్చింది. ఈ రోడ్ వేస్తే ఒక కులం నడుస్తుందా? దాంతో ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు అందరూ నడుస్తారు. ఎప్పుడే కానీ ఒక కులానికి ఆపాదించడం కరెక్ట్ కానే కాదు అని చెప్తున్న పవన్ కళ్యాణ్ గారి పిలుపుని అందుకొని అనేక మంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ సేవా కార్యక్రమాలు ఓన్లీ ఒక కులానికి అందుతున్నాయా? ఇది మటుకు చాలా చాలా హేయమైన చర్య. పెద్దలు, గౌరవనీయులు ఈ మాటలు మాట్లాడేటువంటి కుల రాజకీయ నాయకులని ఖచ్చితంగా మీరు ఏదో ఒక డిఫరెంట్ వైసీపీ ట్రాప్ లో పడుతుందని చెప్పి మా అందరి అనుమానం. ఖచ్చితంగా పునరాలోచన చేసుకొని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళా తిరిగి నిస్వార్థ నాయకుడు కొనల పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలుస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో శ్రీ కొనల పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి తిరుగులేని నాయకుడిగా ఎదగడం తథ్యం. దానికి మనస వాచ కర్మణ నిస్వార్థ జన సైనికులు కొదవ సింహలాగా పనిచేయడం తథ్యం. కాదు గీదు అని చెప్పి మీరు రోజు ఇట్లాంటి రంగులు వేస్తే తగిన భారీ మూల్యం తెలుసుకుంటాం. ముఖ్యంగా చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారిది రాజకీయ హుందా వైఖరి. కాదు గీదు అని చెప్పి ఇష్టాసారం మాట్లాడతామంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి నేలకలు కూడా కోస్తామని చెప్పి తీవ్రంగా జనసేన పార్టీ గుంతకల్ నియోజకవర్గం హెచ్చరిస్తుందని తెలుపుకుంటూ ఈ అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి గౌరవ పాత్రికేయులకు మా నిస్వార్థమైనటువంటి జనసేన శ్రేణులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ